పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పుట్టిన ఏకైక ఆధ్యాత్మిక ఛానల్ మన ఊరి గుళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మేము 16 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తాము. చాలా మహిమగల దేవుడు. మేము చాలా బీద పరిస్థితిలో ఉన్నప్పటి నుంచి వస్తాం ఇక్కడికి. జై గురుదత్త. ఇక్కడ వెలిసిన దత్తాత్రేయ స్వామి 500 సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభూ విగ్రహం ఇది. ఇక్కడ చూడొచ్చు, మన సిటీ మొత్తం కనిపిస్తుంది మీదకి. అటువైపు మనకి చార్మినార్, టోటల్ ఓల్డ్ సిటీ పాత బస్తీ ఉంది. కొంచెం ఫాగ్ ఉంది కాబట్టి కొంచెం అది ఉంది. ఇక్కడ మనకి నాంపల్లి ఎల్వి స్టేడియం, అసెంబ్లీ, బిర్లా టెంపుల్, ప్లానెటోరియం. అది ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఇది మనం ఇప్పుడు సెంటర్లో నిలబడ్డ ఉంది. సిటీ సెంటర్లో నిలబడుతుంది. ఇప్పుడు మేము ఏదైతే నించున్నాం అక్కడ, దీని చుట్టూ కనుక మనకు 360 360 డిగ్రీస్ మొత్తం కూడా కనిపిస్తుంది. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తి స్మరం వందే స్మర్తుగామి సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వనకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మర్తుగామి సనోవతు. ఓం శ్రీ దత్తాయ నమః. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు వచ్చేసి మనం సీతారాంబాగ్, హైదరాబాద్ సీతారాంబాగ్లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం కతే వచ్చాము. ఇది దాదాపుగా 500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. ఇది స్వయంభూగా వెలిసి ఉంటుంది. ఈ దేవాలయానికి వెళ్ళాలంటే మనము ఈ 250 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఓన్లీ నడకదారి ఒకటే ఉంటుంది. ఈ గుడి యొక్క స్థల పురాణం, చరిత్ర ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు మొదటిగా ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. ఇక్కడ ఈ స్వామివారి పాదాలతో దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మనము ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు దత్తాత్రేయ స్వామి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురి కలయికతో జన్మించిన సాక్షాత్తు ఒక అవతారమే ఈ దత్తావతారం. ఈ దత్తావతారం ఏంటి, ఈ చరిత్ర అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దత్తాత్రేయ స్వామి గుడి యొక్క ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఈ గుడి యొక్క చరిత్ర అడిగి తెలుసుకుందాం. పంతులు గారు నమస్కారం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై శ్రీరామ్. ఈ గుడి యొక్క చరిత్ర మాకు మీ ద్వారా తెలియచేయండి. జై గురుదత్త.
ఇది 500 చరిత్ర కలిగినటువంటి దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇక్కడ గురువులు తపస్సు చేశారనమాట. ఆ గురువులకు ఆశీర్వాదం చేయడానికి స్వామివారికి వచ్చారు. ఇక్కడ ఆయన వచ్చి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చాడనమాట. ఇది అందుకోసమే టెంపుల్ ఏర్పడింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు వచ్చారు, ఆయన కూడా తపస్సు చేసుకున్నాడు. ఇంకా శ్రీధర్ స్వామి అని కర్ణాటకలో ఉంటుంది ఆయన సమాధి ఆశ్రమం, ఆయన కూడా కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. తర్వాత దత్తగిరి మహారాజ్ అని ఉంటుంది, ఆయన కూడా కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. మనకి ఇక్కడ పక్కన సిద్ధేశ్వర మహారాజ్ సమాధి ఉన్నది, పక్కన మీకు చూపించాను కదా, అది ఆయన కూడా 60 ఏళ్ళు ఇక్కడ స్వామివారి సేవలో ఉండి తర్వాత పరమోపదించిన తర్వాత మనం చూద్దాం అక్కడ మరి సిద్ధేశ్వర స్వామి వారు వెళ్దాం తర్వాత. అది ఆయన కూడా 83లో పరమపదించిన అనమాట. అప్పుడే సమాధి కట్టారు. గురు పారంపర్యంలో ఏంటంటే స్వామివారి సేవ చేసిన వాళ్ళకి ఆ సరౌండింగ్లో సమాధులు కడతారనమాట. అట్లా లాస్ట్ ఎండింగ్లో ఆయన ఉండే కాబట్టి ఆయన సమాధి ఉన్నదనమాట. ఇక్కడ స్వామి ఇదేంటంటే అందరికీ ఆశీర్వాదం ఉండాలి, ఇంకోటి భక్తుల కోరికలు సిద్ధించాలనే ఒక ఉద్దేశంతో ఆ గురువులు తపస్సు చేసి ప్లస్ భక్తులకు వాళ్ళ తపస్సు అంతా ఇక్కడనే ఉండాలని చెప్పి శక్తి ధారపోశారనమాట. అందుకోసమే ఈ దత్తాత్రేయ టెంపుల్ ఇక్కడ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఇది మనకు స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయ స్వయంభూగా వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి ఇక్కడ వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చాడు కదా, అదే ప్లేస్లో స్వామివారు ఉన్నారనమాట. అట్లా ఇక్కడ ఈ గుడి స్థల పురాణం చరిత్ర ఇంకా ఏమన్నా అంటే మాకు తెలిసింది ఏంటంటే ఈ గుడి కట్టడానికి కారణం ఏంటి అంటే ఒక భక్తులకి సంతానం లేకపోతే వాళ్ళకు స్వామివారి కళలో వచ్చి నువ్వు ఒకసారి నా దగ్గరికి రా, నీకు సంతాన యోగ్యం కలుగుతుంది అంటే ఆయన వచ్చి ఇక్కడ స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నాక 11 మంది సంతానం అయింది. అది ఇంకా ఇక్కడ వేరే దేవాలయాలు ఏమి ఉన్నాయి? ఇక్కడ ఏంటంటే పక్కన శివాలయం ఉంది, మా కింద నవగ్రహాలు మెయిన్ నవగ్రహాన్ని దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనమాట. కింద నవగ్రహాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అనమాట. అట్లా అనమాట. ఇంకా ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర ఏదైనా కోరికలు సంకల్పించుకుంటే నెరవేర్చాలని ఒకటి ఉందన్నమాట. మెట్లకు పూజలు బాగా చేసుకుంటారు. ఇంకా వాళ్ళ కోరికలను బట్టి అంతే, వాళ్ళ యథాశక్తి అన్నప్రసాదం పెడతామని, లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం ఏదో ఒకటి చేస్తామని మొక్కొని వాళ్ళ కోరికలు అయిన తర్వాత వచ్చి స్వామివారికి సేవ చేసుకోవడం, ఇంకా ఏదో రకంగా వాళ్ళ తృప్తి పొందడం అనమాట. అట్లా ఇప్పుడు కింది నుంచి పైకి రావాలంటే దాదాపుగా ఒక 250 మెట్లు ఉన్నాయి. ఓకే. అంటే ఇది 500 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉన్నాయా? మధ్యలో ఏమైనా మీరు యాక్చువల్గా ఒక 40 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే కడిలతోనే ఉండే. అదేంటంటే మనకు వర్షాల రీత్యా అది కొంచెం మెట్లని ఊడిపోవడము కూలిపోవడం జరుగుతుంటే ఒక 40 ఇయర్స్ బ్యాక్ నిర్మించడం జరిగింది వేరే మెట్లు. అట్లా అనమాట. ఇప్పుడు భక్తులు ఎవరు రావాలన్నా కానీ మెట్ల దారినే రావాలి. ప్రస్తుతానికి అయితే మెట్ల దారినే రావాలి. మా ప్రపోజల్ నడుస్తుంది, లిఫ్ట్ భక్తుల సౌకర్యార్థం లిఫ్ట్ పెట్టాలని నడుస్తుంది. దాని ప్లానింగ్ కూడా వేసాము. అతి త్వరలో అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ లోపు కొంచెం అటు ఇటు లిఫ్ట్ కూడా రెడీ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి అన్నమాట. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవతాభ్య నమః. జయ శివనామ రూపాభ్యం యా దేవి సర్వమంగళం తేషాం పుంసాం సర్వతో జయ మంగళం. శ్రీ దత్తాత్రేయ స్వామి దేవతాభ్య నమః. గోత్రోర్భవస్యాయం కౌండిన్యస గోత్రోర్భవస్యాం సంతోష్ నమదేశం భావన నమదేశం కమలా నమదేశం సహా కుటుంబస్యాయం అస్మాకం సహా కుటుంబానాం క్షేమ సమితిరిస్థైర్యం విజయపుష్పర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకాం మోక్షేతవిధాన్ ప్రభిసిద్ధర్థం వ్యాపార వివాహాన్ దినదినాభివృద్ధ్యర్థం గురు దత్తాత్రేయ స్వామి దేవతాం అనుగ్రహకటాక్షిత్యర్థం ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం గురు దత్తాత్రేయ స్వామి దేవత అనుగ్రహకటాక్షిత్యర్థం ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం దత్తాత్రేయ స్వామి దేవతాం పూజనంచాహం కరిష్యతి సంకల్పం కరమం శ్రీ దత్తాం దేవతాం ఆత్రే దత్తాన్ మాత్ర వృద్ధాం అనసూయ హనుమత్సోదాం ధర్మం ధర్మపారం ధర్మపదం సిద్ధాం సిద్ధపదం సిద్ధి చేద్దాం గౌరవం గురం కష్ట వరిష్టాం మహిష్టం మహాత్మన్ యోగాం యోం జ్యోతిష్కారం జ్యోతిషం జ్యోతిషాం యోగం దివ్యాంబరం పీతాంబరం శ్వేతాంబరం చిత్రాంబరం బాలం బాలవృంకుమారం కిశోరం గంధర్వం వర్ధాలం సర్వేతరం అమృత వృష్మ శాంతాన్ అఘోరం జయగత్తం నేగత్తం దిశభ్యాం అజపజం పద్మాస పద్మభాత్రాభ్యం పద్మపుష్పర్మణం శంకరాయ మంత్రాత్మన పరమాత్మన్ శ్రీ దత్తాత్రేయ స్వామి దేవతాభ్య నమః. జల జన్మ వినాశాయ శుద్ధికరాజ దిగంబరాత యామూర్తి దత్తాత్రేయ నమోస్తుతం శ్రీ దత్తాత్రేయ స్వామి దేవతాభ్య నమః. ఓం
सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवे नारायणे नमोस्तुते यज्ञे नग्नमे जन्त देवाः स्थानधर्मात्मान्यासन् तेनाकमहिमान् स्वजन्ते तत्र पूर्वे साध्या सन्ति देवाः दत्तात्रेय स्वामी देवताभ्यो नमः। दत्तात्रेय स्वामी देवतानुग्रह कटाक्षसिद्धिरस्तु आयुरारोग्याभिवृद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु इष्टकाम्यार्थसिद्धिरस्तु दत्तात्रेय स्वामी देवतानुग्रह कटाक्षसिद्धिरस्तु राज्यद्वारे राजमुखे सर्वदा दिग्विजयता सिद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु इष्टकाम्यार्थसिद्धिरस्तु अखण्डायुष्यप्राप्तिरस्तु आयुरारोग्याभिवृद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु इष्टकाम्यार्थसिद्धिरस्तु। ఈ దేవాలయ కమిటీ మెంబర్ మన్మిత్ సింగ్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఇంకా ఈ దేవాలయం యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. మన్మిత్ సింగ్ గారు నమస్కారం అండి. జయ గురుదత్త. జయ గురుదత్త, జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. ఇక్కడ ఇంకా మనకు ఈ టెంపుల్ ప్రాంగణంలో, ఈ ఆలయ ప్రాంగణంలో మనకి ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి అంటే మన ఫస్ట్ అయితే జయ గురుదత్త దత్తాత్రేయులు ఉన్నారు, ప్రధాన దేవాలయం. దాంతోపాటు మనకి ఇక్కడ సౌత్ ఫేసింగ్ దక్షిణముఖి హనుమంతులు ఉన్నారు, హనుమాన్ స్వామి దేవాలయం, హనుమంతుల స్వామి ఉంది. ఇంకా దాంతోపాటు మనకి దీని బ్యాక్ సైడ్లో మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది. ఓకే, శివాలయం ఉంది. ఇక్కడ ఏంటండి ఇది మేమైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మేము ఇక్కడే లోకల్స్. ఈ చెట్టు చిన్నప్పటి నుంచి ఉంది, అంటే మన రీటా శిఖకాయ చెప్తారు కదా, ఆ చెట్టు ఉంది, చాలా అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఒక రాయి చాలా పాతకాలం నుంచి రాయి ఇక్కడే ఉంది, కానీ ఇప్పుడు భక్తులు దానికి కోరుకొని వాళ్ళ అది ఇంకా దాన్ని చేయబెడితే కనుక తిరిగి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి నమ్మకం. మన శివాలయం శ్రీ మల్లికార్జున స్వామి. మనకి ఈ టెంపుల్ మన దత్తాత్రేయ టెంపుల్ ఇది నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి 120 ఫీట్, అంటే అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఫ్లోర్స్ వైజ్గా చెప్పాలంటే 10 to 12 ఫీట్, అంటే 10 to 12 ఫ్లోర్స్ బిల్డింగ్ హైట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు చూడడానికి టోటల్ ఇది సిటీ సెంటర్లో ఉంది, మనకి ఓల్డ్ సిటీ న్యూ సిటీ సెంటర్లో ఉంది. మనకి ఇక్కడ నుంచి 360 డిగ్రీ పానోరామిక్ వ్యూ సిటీ, హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి. చార్మినార్, మన అసెంబ్లీ, గోల్కొండ ఫోర్ట్, ఎల్బీ స్టేడియం, అంటే 360 డిగ్రీ మన సిటీ, న్యూ సిటీ, ఓల్డ్ సిటీ మొత్తం చూడొచ్చు. ఒకసారి చూద్దాం మనం ఇక్కడ పైన ఎక్కేసి. ఇక్కడ చూడొచ్చు మన సిటీ మొత్తం కనిపిస్తుంది మీదకి. అటువైపు మనకి చార్మినార్, టోటల్ ఓల్డ్ సిటీ పాత బస్తీ ఉంది. కొంచెం ఫాగ్ ఉంది కాబట్టి కొంచెం అది ఉంది. ఇక్కడ మనకి నాంపల్లి ఎల్బీ స్టేడియం, అసెంబ్లీ, బిర్లా టెంపుల్, ప్లానెటోరియం. అదే ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఇది మనం ఇప్పుడు సెంటర్లో నిలబడ్డ ఉంది, సిటీ సెంటర్లో నిలబడుతుంది. ఇప్పుడు మేము ఏదైతే నించున్నాం అక్కడ, దీని చుట్టూ కనుక మనకు 360 360 డిగ్రీస్ మొత్తం కూడా కనిపిస్తుంది. 360 డిగ్రీస్. ఇటువైపు మనకి జూబ్లీ హిల్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ హబ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి స్ట్రేట్ మనకి. అదే ఇటువైపు చూస్తే మనకి నార్సింగి, మాదాపూర్, మన గోల్కొండ అవి కనిపిస్తాయి. టెంపుల్ మనకి ఇక్కడ కింద ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్ మనకు 500 ఇయర్స్ది కదా ఇది. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా 12 ఫ్లోర్ల ఎత్తు లోపల ఉంది అని చెప్పేసి, అంటే మీ తాతల కాలం, ఆ కాలం వాళ్ళు ఎవరైనా చూసుంటారా? 4 గ్రాండ్ ఫాదర్స్ పాత వాళ్ళు ఉన్నారు ఇక్కడే, సేవ చేసేవాళ్ళు వారే. ఓకే. ఇంకా పాత వాళ్ళు కూడా ఉండేవారు, వాళ్ళు సేవ చేస్తుండే.
ఇప్పుడు మనకి ఇప్పుడు మేము రీసెంట్గా 1.5 years అవుతుంది కొత్త కమిటీ ఫామ్ అయ్యి. అచ్చా, అంటే మీది వచ్చేసి వంశపారపర్యంగా మీరు ఇక్కడ ఉంటున్నారు, మీ అంటే లోకల్ చేస్తున్నారు. అదే ఇప్పుడు కొత్త కమిటీలో మేము కొత్త కమిటీ మెంబర్స్. ఇప్పుడు కొత్త మన చైర్మన్ గారు బద్రీనాథ్ సింగ్ ఉన్నారు, ట్రెజరర్ గోపాల్ సింగ్, ఓకే, ఇంకా సెక్రటరీ కృష్ణంరాజు గారు అని ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనకి బద్రీనాథ్ సింగ్ ఇంకా గోపాల్ సింగ్ ఇదే మొత్తం టెంపుల్ డెవలప్మెంట్ చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ మీకు లిఫ్ట్ అవి చూసారు మీరు అక్కడ. అవునవును, అది ఒకటి ట్రాన్స్పోర్టేషన్ కి మాత్రమే పెట్టినట్టున్నారు. ఒకటి తన వాళ్ళ సొంత డబ్బులతోనే ఇప్పుడు మొత్తం మనకి ప్రోగ్రామ్స్ దీనికి డెవలప్మెంట్కి అవుతున్నాయి. అంటే వాళ్ళతోనే సెల్ఫ్తోనే చేస్తున్నారు ఇప్పటి వరకు. ఓకే, సో ఇప్పుడు మీరు భక్తుల ట్రాన్స్పోర్టేషన్కి ఏమన్నా ప్లాన్ చేశారా? అవును, ముందటి మన మెయిన్ స్టెప్స్ అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ రైట్ సైడ్ దగ్గర నుంచి మనకి ఒక లిఫ్ట్ level 1 level 2 ఓకే, అలా లిఫ్ట్ ప్లానింగ్లో ఉంది. అది phase 2 phase 3లో. ఎందుకంటే ఇప్పుడు మనము చాలా కొండలపైకి వెళ్తుంటాము. అవును, అదే సేమ్ టైం స్టెప్స్ ఉంటుంది, అదే సేమ్ టైం వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక 50+ వాళ్ళు ఈ స్టెప్స్ ఎక్కి ఇంత పైకి రావాలంటే వాళ్ళకి చాలా కష్టం. అవును, దాని గురించే ఇప్పుడు మాకి చాలా పాత భక్తులు ఇక్కడ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు షిఫ్ట్ అయ్యారు, రిలోకేట్ అయిపోయారు వాళ్ళు. ఓకే, వాళ్ళు చాలా అంటే ఏజ్ 60-70 ఉన్నవాళ్ళు, అరే మేము కూడా మాకు ఇష్టం ఉంది అంటే కింద టెంపుల్లో కింద హనుమాన్ టెంపుల్ కూడా ఉంది మనకి. అవునవును, నవగ్రహ హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ. వచ్చేసి మేము కూడా రావాలనుకుంటున్నాము కానీ ఇన్ని స్టెప్స్ ఎక్కలేము. 210 స్టెప్స్ ఉంటాయి, 210+ స్టెప్స్ ఉంటాయి. ఇది మన నాగమ్మ టెంపుల్, ఇది పుట్ట మొత్తం మనకి. ఓకే, ఇది పుట్ట. అవును, ఇప్పుడు పుట్ట ఉంది. అవును, పుట్ట ఉంటుంది. ఇంకా మనకి నాగుల పంచమి రోజు పెద్ద పూజలు ఉంటాయి ఇక్కడ కార్యక్రమాలు. ఇది ఎన్ని సంవత్సరాల పుట్ట? 500 ఇది పుట్ట మొత్తం ఒకటే, ఇది మొత్తం టోటల్ అప్పటి నుంచి ఉంది. ఓకే, ఇంత పైకి కూడా వీళ్ళు ఏదైనా మెటీరియల్ తీసుకొని రావాలి అంటే కనుక చాలా కష్టం. ఆ మెటీరియల్ తీసుకొని రావడానికే వీళ్ళు ఈ విధంగా ఒక పద్ధతిని వాడుకున్నారు. ఆ పద్ధతి ఏంటనేది ఇప్పుడు మనకు ఆకాశ్ సింగ్ అన్న చెప్తారు. తాళం తీసుకున్నారు, ఇందులో ఏముందో చూద్దాం. ఇది మన మెటీరియల్ లిఫ్ట్ ఉంది అన్న. ఓకే, మన కింద నుంచి ఇస్తే మన పైనకి మనం కట్టాలి, ఏదైనా బియ్యం ఏదైనా మనకి అవసరం ఉంది గుడికి, మొత్తం పైన తీసుకొస్తాం మనం ఈ లిఫ్ట్. జై గురుదత్త. ఇక్కడ వెలిసిన దత్తాత్రేయ స్వామి 500 సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభూ విగ్రహం ఇది. ఇక్కడ ఎవరైనా వచ్చి ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు మెట్లకి బొట్లు పెట్టాల్సి ఉంటుంది. ఆ కోరిక నెరవేరిన తర్వాత మనం అనుకున్నది జరిగిన తర్వాత మొత్తం కింది నుంచి పై వరకు 220 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లకి బొట్లు పెట్టుకుంటూ రావాలి. ఇది ఇక్కడ జరుగుతున్నది. చాలా రోజుల క్రితం నుంచి ఇదే విధంగా జరుగుతుంది. ఇదే పద్ధతి కొనసాగుతుంది ఇక్కడ. అంతేకాకుండా కోరుకున్న వారికి సంతానమైన, పెళ్ళైనా, ఉద్యోగమైనా ఏదైనా తప్పకుండా నెరవేరుతుంది. నేను ఇది సెకండ్ టైం రావడము. మా వారు చాలాసార్లు వచ్చారు. ఫస్ట్ టైం మేము ఇక్కడ వచ్చినప్పుడు చాలా బీభత్సమైన వర్షం ఉండే. అదే వర్షంలో దత్తాత్రేయ స్వామిని అసలు నాకు అప్పుడు ఆరోగ్యం కూడా బాగాలేకుండే. నేను దర్శనం చేసుకుంటానో లేదో అనుకున్నా కానీ దత్తాత్రేయ స్వామి దయ వల్ల నేను దర్శనం చేసుకున్నాను. నాకంతా మంచి జరిగింది.
మా వారు కూడా మా వారు వస్తూ ఉంటాము. మా పిల్లలు కూడా వచ్చారు ఒకసారి. చాలా మహిమాన్వితమైన క్షేత్రం అండి ఇది. రాజన్ నగర్ గుజ్వేల్ నుంచి వచ్చిన నాకు 2 బాబులు. మేము 16 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తాము. చాలా మహిమగల దేవుడు. మేము చాలా బీద పరిస్థితిలో ఉన్నప్పటి నుంచే వస్తాం ఇక్కడికి. మాకు బండి లేకుండా ఉండే. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు వేరే వాళ్ళ బండి మీద వచ్చినాము. స్వామి మాకు నెక్స్ట్ వచ్చినప్పుడు మాకు కొత్త బండి రావాలి అనుకున్నాం. కొత్త బండి వచ్చేసింది నిజంగానే. మా పిల్లలు మేమందరం వచ్చినాము. అప్పటి నుంచి చాలా మహిమలు జరిగినాయి. చాలా పవర్ఫుల్ స్వామి ఇక్కడ. ఏదనుకుంటే అది అవుతుంది. అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది అన్నప్రసాద వితరణ కార్యక్రమము. ఇప్పుడు మనం కింద చూస్తున్నాం చూడండి. ఒక అక్క తను ఏం కోరిక కోరిందో కానీ కింది నుంచి మేము కింది మెట్లు దిగుతుంటే కనుక ఇక్కడ ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ పూలతోటి బొట్టు పెట్టుకుంటూ వస్తుంది. అక్క మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క ఏంటి ఇట్లా మొత్తం బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు? మామూలుగా మొక్కుకున్నానండి, పెడుతున్నాను. మీరు అనుకున్న మొక్కు నెరవేరింది? నెరవేరుతుంది. ఇప్పుడు కింది నుంచి పెట్టుకుంటూ వస్తున్నారా? కింది నుంచి పెట్టుకుంటూ వస్తున్నాం. ఇది ఒక 250-225 మెట్లు ఉన్నాయి అంటున్నారు. ఇట్లా మీరు ఒక్కరే పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతుందనే నమ్మకం. ఆ కోరిక నెరవేరిన తర్వాత ఈ విధంగా బొట్లు పెట్టుకుంటూ రావాలి. ఓకే. మనం మొక్కుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు. సంకల్పం చేసేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే. ఒక 2 వారాలు పెడతామను, 3 వారాలు పెడతామను. అలా ఎంత టైం పడుతుంది మనకి కింద నుంచి పై వరకు? 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్లో పెట్టేస్తాం. ఇది నేను సెకండ్ టైం పెడుతున్నాను. ఫస్ట్ టైం నాకు 2 అవర్స్లో అయిపోయింది. చూసారు కదా, ఇది హైదరాబాద్ సీతారాంబాగ్ దత్తాత్రేయ కాలనీలో స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ క్షేత్రం, దత్తాత్రేయ టెంపుల్ యొక్క చరిత్ర. తప్పకుండా ఈ గుడిని తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించుకోండి. ఇది వచ్చేసి మనకు మెహదీపట్నం నుంచి ఆసిఫ్ నగర్ రూట్లో ఉంటుంది. ఆసిఫ్ నగర్ నుంచి మనకి చాలా దగ్గర ఉంటుంది. తప్పకుండా కనుక ఈ గుడిని దర్శించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ దోస్తులకి షేర్ చేయండి. అలాగే మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు.